తెలుగుదేశం పార్టీకి రావటానికి భార్యని అడ్డం పెట్టుకున్నాడు. ఆ రోజు భార్యని అడ్డం పెట్టుకొని ఆమె ఇంక తండ్రి దగ్గర అలిగి, నేను అన్నం తిన్ను మంచినీళ్ళు కూడా తాగను, నా భర్తను పార్టీలో తీసుకోవాల్సి. నిజానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఒక రూల్ ఉంది వాళ్ళకి. 256 సీట్లు గెలుచుకున్నారు. అదొక రికార్డు, విక్టరీ కాదు హిస్టరీ. అట్లాంటి గెలుపులో మరి నేను భాగస్వామి ఉన్నాను కదా. ఆ రోజు నన్ను వెంట పెట్టుకునే ఈ చంద్రబాబు రాలేదు, ఈ దగ్గుబాటి రాలేదు, కొడుకులు రాలేదు, ఎవరు రాలేదు కదా. మేమంది ఇద్దరమే కదా మొత్తం రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించాము. ఈ ఉమ్మడి రాష్ట్ర పర్యటనలో మొత్తం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారికి అండగా నిలబడింది. అదే విధంగా అనేక ఉపన్యాసాలు చెప్పి ప్రజలను ఉత్తేజపరిచింది. అంత చేసి పార్టీకి ఎంతో సేవ చేసి అంత గెలుపు కారణం నేను కూడా ఉన్నాను అందులో ఉడత సాయం లాగా. అలాంటి నా మీద భయంకరంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగేతర శక్తి అని ఒకటి సృష్టించారు. ఎక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఈమె వ్యవహరించిందో ఒక్క సాక్ష్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క సాక్ష్యం కూడా వాళ్ళు బయట చూపించలేకపోయారు. ఈ రోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని అబద్ధాలు, లిక్కర్ కేసు ఒకటి మోపి, అబద్ధం కేసు, అక్రమ కేసు ఒకటి మోపి ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్ధాల సాక్ష్యాలను తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి. ఇక ఫైనల్ గా ఏంటంటే అతనికి ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు. అధికారం అనే సెంటిమెంట్. అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి డబ్బు సంపాదించడానికి. అవినీతిలో డబ్బు ఎందుకు సంపాదించాడు? అతని గోల్ ఒక్కటే. ఆ రోజుల్లో 2 ఉండే అనేవారు. ఒకటి అది చెప్పకూడదు, అది నేను చెప్పను, బాగుండదు. రెండోది ఏంటంటే బిల్ గేట్స్ మించినటువంటి ధనవంతుడు కావాలి ఈ ప్రపంచంలో. అందువల్ల ధనవంతుడు కావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఇతని బాల్యం నుంచి. అతి పేదరికంలో పుట్టాడు. కనీస అవసరాలు కూడా అందించలేనటువంటి సామాన్య కుటుంబం అది. 2 ఎకరాలు, ఆ 2 ఎకరాల్లో అంత పెద్ద కుటుంబం బతకాల. అందువల్ల ఇతను ఎవరో సాయం చేస్తూ ఉంటే చదువుకుంటా బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు కూడా అక్కడ హాస్టల్లో, ఎక్కడ ఎస్వి యూనివర్సిటీలో అనేక కుల గొడవలు సృష్టించాడు. రెడ్లు, కమ్మ అంటూ ఈ మధ్య లేనిది కూడా అంతకుముందు ఏమీ లేవు. అట్లాంటి చోట ఇతని ప్రయోజనం కోసం ఇక ఆ స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో తన పబ్బం గడుపుకుంటూ ఈ విధంగా ఒక కులతత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళ మధ్య గొడవలు పెట్టి ఈరోజు చూస్తున్నాం కదా మాదిగా మాల. ఈ రెండింటిని కూడా ఎవరు విడదీశారు? చంద్రబాబు నాయుడే కదా. కేవలం తన స్వార్థం కోసం ఇద్దరు అన్నలదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా వర్గీకరణ పేరుతో విడదీసి పడేశాడు. ఈయన తర్వాత అసలు గోల్ పెట్టుకున్నాడుగా లక్ష్మీపార్వతి నేను రావడంతో ఎన్టీఆర్ పదవికి ఎసురు పెట్టేశాడు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు కొంచెం మేలుకొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశాడు. 5 మినిస్టర్లని చంద్రబాబు, అదే అశోక్ గజపతిరాజు. ఈ అశోక్ గజపతిరాజు కూడా ఇతన్ని మించిన అబద్ధాల కోరు, చాలా పెద్ద అబద్ధాల కోరు, మోసగాడు. అదేవిధంగా దేవేంద్ర గౌడ్, ఇంకొకళ్ళు ఉన్నారు మాధవరెడ్డి. ఇలా 5 పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. చేసినా కూడా గవర్నర్ను కూడా కన్విన్స్ చేసుకుని ఆ రోజు ఎన్టీఆర్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారని వాళ్ళని ఈ పార్టీకి అధ్యక్షులుగా కానీ చేసేసారు. అన్ని మేనేజ్ చేసుకోవటమే. అటు గవర్నర్ని, తర్వాత ఎలక్షన్ కమిషన్ని, ఇన్ని రకాలుగా. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అసలు ఆయన బ్రతికుండగా ఇంటికి పెద్ద, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన ఆ విధంగా అతి దారుణంగా వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి అవమానం చేసి తర్వాత ఆయన బ్యాంకు ఖాతాలో ఉండేటువంటి డబ్బులు మొత్తం కూడా పార్టీ సొమ్మంతా కూడా స్టే ఆర్డర్ తెచ్చి చేస్తే తట్టుకోలేక అవమానాలు ఆయన గుండెకి చనిపోయారు. అతనికి కావాల్సింది అదే కదా. అతనికి ఏంటంటే ఎవ్వరు నిష్కంటకంగా ఉండాలి, పార్టీలో ఎవరు అడ్డం ఉండకూడదు. నేను వచ్చేసరికి నేను అడ్డవుతానని అతను అనుకున్నాడు. ఎన్టీఆర్ గారికి లక్ష్మీపార్వతి అంటే ఇష్టం కనుక నెక్స్ట్ ఈమెకి ఏదన్నా పదవి గట్టి పెడతాడేమో. నిజంగానే ఎన్టీఆర్ గారు 2 సార్లు ఆఫర్ ఇచ్చినా కూడా నేను తీసుకోలే, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని ఆ రోజే చెప్పాను నేను. అయినా సరే లేనటువంటి కాంక్షను నాకు అంటగట్టారు. ఈమె అధికారం కోసమే వచ్చింది, డబ్బు కోసమే వచ్చింది. ఆ 2 అబద్ధం అని చెప్పి కాలక్రమంలో అది కూడా అర్థమైపోయింది. ఈ 2 కూడా ఆమెకి ఇంట్రెస్ట్ లేదనేది. నా దగ్గర డబ్బు లేదు, అధికార వ్యామోహం లేదని. అయినా సరే అవే మాట్లాడతారు. జగన్ గారు 1,00,00,000 కోట్ల అవినీతి అంటూ ఏ విధంగా డైరెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు. తీవ్రవాదులతో పోరాడాం. ముఠా నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేశాం. మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని నియంత్రణ చేశాం. రౌడీలు లేకుండా చేశాం. ఇప్పుడు రౌడీలు, నేరస్తులు రాజకీయ ముసుగేసుకున్నారు. ముసుగు కూడా తీస్తాం.
రౌడీలను రౌడీలుగానే చూస్తా, నేరస్తులను నేరస్తులుగానే చూస్తా. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లు ఎక్కడా కానీ తప్పు చేసినా లేకుంటే లాలో చేపడితే మాత్రం అదే లాస్ట్ డే వాళ్ళకు కూడా. చాలా ఫర్మ్ గా ఉంటాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెబితే ఎవరు పెట్టుబడులు పెట్టరు. ఈ రాష్ట్రానికి టూరిజం ప్రమోట్ చేయాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటే వస్తాయి. టూరిజం ప్రమోట్ అయితే, అభివృద్ధి జరిగితే, ఇండస్ట్రీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. మీకోసం ఉద్యోగాలు త్యాగ చేయడానికి మేము సిద్ధంగా లేవు.